సో ఇప్పుడైతే మనకు కావాల్సినంత పోర్షన్ ఒక కప్తో వేసేసుకుందాం. రైస్ అదే టర్కిష్ వాళ్ళు అనుకోండి సుమిక్ అని దొరుకుతుంది వాళ్ళకి, ఆ పైన సుమిక్ జల్లుతారనమాట. పైన కొంచెం ఉల్లిపొరకలు వేసేస్తే అయిపోయినట్టు. ఆల్మోస్ట్ నవంబర్ వచ్చిందంటే క్రిస్మస్ వైబ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టౌన్ సెంటర్ అంతా కూడా కలకల్లాడుతుంది, షాపింగ్ అంతా కూడా ఫుల్ బిజీ, కార్ పార్కింగ్ దగ్గర కూడా చాలా బిజీగా ఉంది. సో నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే లిప్స్టిక్స్ తీసుకుందామని వచ్చానండి. మ్యాక్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ అనమాట. సో ఇక్కడైతే లిప్స్టిక్ ట్రై చేయబోతున్నాను. ఒకటో రెండో ట్రై చేస్తాను, అది ఈజీగా సింపుల్ గా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. నేను ఒకటే లిప్స్టిక్ తీసుకున్నాను, నేను ఇప్పుడు వేసుకున్నాను కదా అదే షేడ్ అనమాట. సో ఏంటి అంటే నేను బ్లాగ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటి చైతన్య దగ్గర నుంచి అంటే ఆల్వేస్ నా లిప్స్టిక్ పాడైపోతుంది, మనం ఏదైనా చేస్తున్నామంటే ప్రెజెంటబుల్ గా ఉండాలి కదా. ఇది ఏంటంటే లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ అనమాట. సో ఫైనల్గా ఇది ట్రై చేస్తున్నాను, హోప్ఫుల్లీ ఇది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఇప్పుడు పని అయితే అయిపోయింది కదా, వెళ్ళిపోదాం రండి. నాకు మా ఊర్లో ఏదైనా ఫేవరెట్ స్పాట్ ఉందా అంటే అది ఈ స్పాటేనండి. ఒక మంచి యూరోపియన్ ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. మాకు బోర్ కొట్టింది అంటే వేరే పనేం లేదు, వస్తాం టౌన్ సెంటర్లో విండో షాపింగ్ చేసుకుంటాం, తింటాం, హ్యాపీగా వాక్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇంటికి వెళ్ళాక ఎమ్మి ఒక మంచి మీల్ ప్లేట్ చూపిస్తాను రండి. సో అక్కడ మ్యాక్ షాపింగ్ అయిపోయింది కదండి, ఇక్కడ ఒక ఇండియన్ షాప్కి వచ్చాం అనమాట. ఇవాళ కొన్ని గ్రోసరీస్ అయిపోయింది, పుదీనా కొత్తిమీర లాంటివి. సో వచ్చినప్పుడల్లా చెక్ చేస్తూ ఉంటాను. ఇది ఏంటంటే బటర్ బీన్స్, ఇవి నానబెట్టుకుని దీంతో కూడా సాలెడ్ చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో కూడా హై ప్రోటీన్, ఇవన్నీ రకరకాల బీన్స్ అనమాట. అలాగే సోయా బీన్స్, వీటితో కూడా రెసిపీస్ ట్రై చేద్దాం మనం. నెక్స్ట్ మనం ఎలాంటి ట్రై చేద్దాం అంటే లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకొని బాజ్రీ ఫ్లవర్, జోవర్ రోటీ, మక్కీ రోటీ అలాంటివి ఉంటాయి కదా, అవి ట్రై చేద్దామండి సార్ ఎప్పుడైనా. సో షాపింగ్ అంతా చేసి అలసిపోయాం కదా, ఎక్కడ బయట తినలేదండి. ఒక్క 10 నిమిషాల్లో క్విక్గా చేసుకుని ఒక హెల్దీ మీల్ అయితే చూపిస్తాను మీకు. చేద్దావా, ఒక పన్నీర్తో చేస్తున్నాను, నీకైతే భలే ఫేవరెట్ కదా పన్నీర్. చేద్దావా, నీకే చెప్తున్నాను చేద్దావా, ఏం చూస్తున్నావు? బ్యాంక్ నుంచి లెటర్ వచ్చింది సంధ్య, యాన్యువల్ ఇంట్రెస్ట్ స్టేట్మెంట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా? 1.5%. ఏడుపు వచ్చేస్తుంది రేట్ చూస్తుంటే. ఏంటి 1.5%? ఆల్రెడీ సేవింగ్స్ మీద లో రిటర్న్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఇది కూడానా? అవును సంధ్య, ఈ రేట్తో బ్యాంక్లో మనీ అస్సలు ఉంచబుద్ధి అవ్వటం లేదు. ఎక్కడైనా బెటర్ రిటర్న్స్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్ చేద్దావా, బట్ రిస్క్ కూడా లో ఉండాలి కదా. నాకేమో ఈ స్టాక్ మార్కెట్ అస్సలు అర్థం కాదు, ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ మనీని నేను బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బాండ్సా అంటే ఏంటి? బాండ్స్ అంటే ఎఫ్డీకి ఒక ఆల్టర్నేటివ్ అనమాట. అవి స్టేబుల్ రిటర్న్స్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే అవుట్స్ ని ఆఫర్ చేస్తాయి. అంటే మన మనీ సేఫ్ గా ఉంటుంది అండ్ గ్రోత్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అవునా, ఈ బాండ్స్ ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు? నేను పైసా బజార్ లో చెక్ చేస్తున్నా, వాళ్ళ దగ్గర అయితే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ బాండ్స్ సెబీ రెగ్యులేటెడ్, సో చాలా సేఫ్. నీకు ఫిక్స్డ్ రిటర్న్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ చాలా సార్లు రిటర్న్స్ ఎఫ్డీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. వావ్, వాళ్ళు ఎంత రిటర్న్ ఆఫర్ చేస్తారు? బాండ్స్ నుంచి రిటర్న్స్ 9% నుంచి 13.25% మధ్యలో ఉంటాయి. అది రేటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ బాండ్స్ ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ AAA నుంచి BBB వరకు రేట్ చేస్తారు. AAA అంటే లో రిస్క్ లో రిటర్న్స్, BBB అంటే మీడియం రిస్క్ అండ్ రిటర్న్స్ రేటింగ్ బట్టి స్లైడ్ గా వేరీ అవుతుంది. మన రిస్క్ అపెటైట్ బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫామ్ 15G కానీ 15H కానీ సబ్మిట్ చేస్తే TDS డిడక్షన్ ఉండదు. సో మనకి ఫుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేస్తుంది. నైస్, చాలా ఈజీ ఇన్వెస్ట్మెంట్ లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అండ్ మనం 1000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ పైసా బజార్ యాప్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ప్రిఫర్డ్ టెన్యూర్ అండ్ ఈల్డ్ సెలెక్ట్ చేసుకుని పాన్ నెంబర్ ని వెరిఫై చేసుకుని KYC కంప్లీట్ చేస్తే అంతే, ఒక్క క్లిక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వావ్, ఇది చాలా సింపుల్ అండ్ సెక్యూర్ కూడా. ఇలాంటి లో రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఆప్షన్స్ మనకి రోజు దొరకవు. ఎగ్జాక్ట్లీ, మీరు కూడా మీ మనీని సేఫ్ గా ఉంచుతూ బెటర్ రిటర్న్స్ కోసం చూస్తున్నారా? కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి పైసా బజార్ ద్వారా బాండ్స్ లో ఈ రోజు ఇన్వెస్ట్ చేయండి. సర్లేండి, ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్వర్సేషన్ అయితే మాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అదంతా పక్కన పెట్టి మన రెసిపీ చూద్దారండి. చాలా మంది వెజ్ లో కూడా చూపించండి అని అడుగుతున్నారు కదండి. ఇది ఒక బ్యూటిఫుల్ రెసిపీ పన్నీర్తో అనమాట. మీ ఇష్టం, పన్నీర్ 2 టైప్స్ దొరుకుతాయి, లో ఫ్యాట్, నార్మల్. నేనైతే నార్మల్ తీసుకుంటాను. సో ఇది ఒక 200 గ్రామ్స్ పర్ 3 పర్సన్స్ అండి. మేము ముగ్గురు తింటాం. ఇది సమయాన్ని నేను చైతన్య 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాం, ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం అండి. మీరు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, దీనికి మ్యారినేషన్ మీరు 1 అవర్ హాఫ్ అన్ అవర్ పెట్టాల్సిన పని ఏం లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా చిన్నది వేసాను, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 గరిటెడు పెరుగు, కొంచెం చాప్ చేసుకున్న పుదీనా. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం అంతా చెక్ చేసిన తర్వాత పన్నీర్ వేసుకోవడమే. పన్నీర్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఇందులో కూడా రకరకాల మ్యారినేషన్స్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఒక్కొక్కసారి గ్రీన్, ఒక్కొక్కసారి క్రీమ్ బేస్తో అలా రకరకాలుగా చేసుకోవచ్చు. పన్నీర్ మ్యారినేషన్ అయితే పక్కన పెట్టేద్దాం. అలాగే ఈ రైస్ ఐటమ్ పన్నీర్లోకి ఒక రైతా చాలా బాగుంటుందండి. అందులోకి నేను కుకుంబర్, టమాటో, ఆనియన్, పుదీనా ఇవి వేసుకుని రైతా చేసి పెట్టేసుకుందాం పక్కన. ఇప్పుడు ఒక్క రైస్ అయిపోతే మనకి అయిపోయినట్టు డిష్. ఉల్లిపాయలు,
కుకుంబర్, అలాగే టమాటోస్, కొంచెం పుదీనా, సరిపడినంత సాల్ట్, కొంచెం లెమన్, ఇక్కడ తెల్లవాళ్ళు కోల్స్లో ఆన్ చేసుకుంటారండి. ఇంచుమించు క్యాబేజ్ వేస్తారు, యోగర్ట్ ప్లేస్లో మయోనైస్ వేస్తారనమాట. ఇంత మంచి వెజిటబుల్స్లో అలాంటి వేయడం ఎందుకు అని చెప్పి నేను రైతా చేస్తూ ఉంటానన్నమాట. రైతాలో డిఫరెంట్ వేరియేషన్స్, ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని కొంచెం లెమన్ డ్రిజిల్ చేస్తే ఒకలా ఉంటుంది. నేను అవి కూడా చూపిస్తూనే ఉంటాను. థిక్గా చేసుకోండి, సాలెడ్లా తినేలాగా. నేను ఇందులో నట్స్ వేసుకుంటున్నానండి. నట్స్ అంటే వాళ్ళు ఒకటే వేస్తున్నాను. పంకిన్ ఉంటే పంకిన్, సన్ఫ్లవర్, ఆల్మండ్, వాల్నట్ ఇలా ఏదైనా వేసుకోండి. నా దగ్గర ఫ్రై చేసిన క్యాజూ నట్స్ ఉన్నాయన్నమాట. మీకు అది వద్దు అసలు నట్స్ అంటే నట్స్ కూడా స్కిప్ అవుట్ చేసేయండి. పైన చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలా చిల్లీ పౌడర్ కానీ వేసుకోండి, బాగుంటుంది. అదే టర్కిష్ వాళ్ళు అనుకోండి, సుమిక్ అని దొరుకుతుంది వాళ్ళకి, ఆ పైన సుమిక్ జల్లుతారనమాట. చాలా బాగుంటుందండి. సో సాలెడ్ రెడీ. మన మెయిన్ కోర్స్ వచ్చి చిల్లీ గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికి ఒక చిన్న మసాలా అంటే ఏమీ లేదు. డ్రై రోస్ట్ చేసుకున్నా, మీకు ఎంత కారం కావస్తే అంత. నేనైతే 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించండి. మంచి అరోమా బయటకు వస్తుంది. అలా చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కరకరలాడుతుంది, ఈజీగా దంచేసుకోవచ్చు. ఈ 2 ముద్ద చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది మన మెయిన్ బేస్ ఈ ఫ్రైడ్ రైస్కి. సో ఇలా చిదిపితే చిరిగిపోతుంది కదా, ఇది ఈజీ అనమాట. ఫస్ట్ ఇవి చేసేసుకుందాం. ఇందులో కొంచెం గల్లుప్పు వేసారనుకో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. మంచి గుమగుమలు వాసన వస్తుంది. చూసారా, 1 మినిట్ ఇది చేసుకోవడం. సో నేను సాసెస్ వాడకూడదని పెట్టుకున్నాక బోల్డ్ క్రియేటివ్ థాట్స్ అండి. ఫ్రైడ్ రైస్ మొదలు పెడతాను, ఏదో థాట్ వస్తే చేసేస్తాను అనమాట. సో మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్న తర్వాత పన్నీర్ వేపుదామండి. ఐరన్ స్కిల్లెట్ మీద వేపుతాను, అది 5 నిమిషాలు. లాస్ట్లో వేడివేడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడైతే మన యాక్లో కొంచెం ఆయిల్ వేద్దాం. కొన్ని ఆనియన్స్, కొన్ని ఉల్లిపొరకలు. ఉల్లిపాయలు ఏమి బ్రౌన్గా వేగక్కర్లేదు. ఒక 500 గ్రామ్స్ మష్రూమ్స్ ఇలా చాప్ చేసుకున్నానండి సన్నగా. సో ఇదంతా ఫైబర్, ఓన్లీ ఒక్క వెజిటబుల్తోనే చేసుకుంటున్నాను ఈరోజు. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేయకుండానే వేగాలి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఇది వేగడానికి అయితే 5 to 7 మినిట్స్ పడుతుందండి. ఈ లోపు ఏంటి అంటే రైస్ మీ దగ్గర లేదనుకోండి, కుక్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. నా దగ్గర కీన్వా వైట్ రైస్ కుక్ చేశాను, నిన్నటిది ఇది. మనం దంచుకున్న వెల్లుల్లి మిరపకాయలు ఉన్నాయి కదండి, అది ఇలా పేస్ట్ తీసేసుకుందాం. 500 గ్రామ్స్ మష్రూమ్స్ వేగితే చూసారా ఎంత తక్కువ అయిపోయినాయో. ఇందులో మనం చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఉప్పు ఒకసారి వేపుకుందాం. ఇలాగా ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి. సరిపోలేదు అంటే కొంచెం పెప్పర్ పొడి వేసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా, చిల్లీ ఆయిల్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు చూసుకొని ఇంకా అయిపోయింది. ఎంతకన్నా వేగక్కర్లేదు. నేను ఆల్రెడీ ఉడికిచ్చిన రైస్ ఉంది కదా, దాన్ని వేడి కూడా చేయట్లేదండి, ఇందులోనే వేడి అయిపోతుంది. నేను కొంచెం చిల్లీ ఆయిల్ వేసుకుంటున్నాను, చాలు. అలాగే మన ఉల్లి పొరకలు అయిపోయింది డిష్. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోతే వేసుకోవడమే, అయిపోయింది. సాల్ట్ సరిపోలేదు నాకు, సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం నిమ్మరసం మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మెయిన్ డిష్ రైస్ ఐటమ్ అయితే అయిపోయింది కదండి. సాలెడ్ కూడా రెడీ. ఇంకా లాస్ట్లో తింటాం అన్నప్పుడు మనం పన్నీర్ వేడిగా చేసుకున్నాం అనుకోండి, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మనం అన్నీ ఒకసారి వేపేసుకుందాం. ఇలా వేగుతుండగానే కొంచెం ఆనియన్స్ వేద్దాం పైన. సో అయిపోయిందండి పన్నీర్. పైన కొంచెం ఉల్లిపొరకలు వేసేస్తే అయిపోయినట్టు. ఆఫ్ చేసాక కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేద్దాం, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకు కావాల్సినంత పోర్షన్ ఒక కప్తో వేసేసుకుందాం. రైస్, సాలడ్, మీరు కూడా ఇందాక చైతన్య చెప్పినట్టు బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి పైసా బజార్ ద్వారా బాండ్స్లో ఈ రోజు ఇన్వెస్ట్ చేయండి. ఇవాళ అయితే చాలా బిజీగా ఉన్నామండి, బ్యాక్ టు బ్యాక్ చాలా వర్క్ చేస్తున్నాం. బట్ ఒక మంచి కాంప్లిమెంట్ అనమాట ఈరోజు మాకు ఈ రైస్. ఒక పన్నీర్ చూడండి, అసలు తవా పన్నీర్ ఇంతో రైతో పెట్టుకొని మంచిగా పన్నీర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.